ఫ్రెండ్స్, సాధారణంగా ఒక పాము బుసలు కొడితే మనిషి సస్తాడు. కానీ ఒక బంతి బుసలు కొడితే, అందులోనూ ఐపీఎల్ లాంటి ఒక అద్భుతమైన టోర్నమెంట్‌లో కీలకమైన మ్యాచుల్లో బంతి బుసలు కొడితే పరిస్థితి ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఢిల్లీకి పట్టిన గతే పడుతుంది. ఎందుకనంటే ఐపీఎల్ 2026 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఇక అదే విధంగా ఢిల్లీ జట్టును శాసించింది. వాళ్ళ పతనాన్ని శాసించింది. ముఖ్యంగా చెప్పాలి అంటే అసలు 6.3 ఓవర్లలో మొత్తం మ్యాచ్ అయిపోయింది బెంగుళూరు జట్టుది. బౌలింగ్‌లో 9 వికెట్ల తేడాతో గెలిచిందనమాట. అంటే అసలు ఇది ఊహించని విధంగా జరిగింది. ముఖ్యంగా ఢిల్లీ జట్టు బ్యాటర్లకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఐపీఎల్ చరిత్రలో ఆర్‌సీబీకి ఇది రెండవ పెద్ద విజయం. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 16.3 ఓవర్లలో 75 పరుగులు మాత్రమే చేసింది. ఇంకా భువనేశ్వర్ కుమార్ అయితే 3 వికెట్లు, జోస్ హజల్వుడ్ 4 వికెట్లు, ఇలాగా అసలు ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించారు. భువీ అయితే ఏకంగా 5 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. జోష్ హజల్వుడ్ అయినా కనీసం 12 పరుగులు ఇచ్చాడు కానీ, ఇక భువీ అయితే 5 పరుగులే ఇచ్చాడు. జస్ట్ అలా వచ్చాడు, బౌలింగ్కి వచ్చాడు, వికెట్లు అలా పడుతూనే ఉన్నాయి. నాకు తెలిసి అక్కడ ఏమని జరిగిందంటే, ఒకానొక దశలో ఒక ఆటగాడు క్రీజ్‌లోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చే లోపు ఇంకొక 2, 3 ఔట్లు పడ్డాయి. అంత దారుణంగా ఓడిపోయారనమాట. ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని వీళ్ళిద్దరూ శాసించారని అనుకోకూడదు. కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మ, రసిక్దర్ సలాం ఇలాగా తోచిన వాళ్ళు తోచినట్టుగా ఢిల్లీ జట్టుని ఓడించేశారు. ముఖ్యంగా బ్యాటర్లను. ఢిల్లీ బ్యాటర్లలో ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ ఒక్కడే అతి కష్టం మీద 33 బంతుల్లో 3 4లతో 30 పరుగులు చేశాడు. అంటే టెస్ట్ క్రికెట్ కన్నా దారుణంగా ఆడాడనమాట. అది అలా బుసలు కొట్టింది బంతి. మనం ఏం చేయలేం దాన్ని. అయితే డేవిడ్ మిల్లర్ 19, కేఎల్ జెమిసన్ 12, వీళ్ళిద్దరే డబుల్ డిజిట్ అక్కడ ఆ పోరెల్ తర్వాత. సాహిల్ ఫరాక్ 0, కేఎల్ రాహుల్ 1, నితీష్ రాణా 1, సమీర్ రిజ్వీ 1, ట్రిసబ్ స్ట్రబ్స్ 5, అక్షర్ పటేల్ 0. ఇలాగ అసలు ఎవ్వరూ రాణించలేదు ఆ ఒక్క బౌలింగ్‌కి. అనంతరం ఆర్‌సీబీ జట్టు మాత్రం 6.3 ఓవర్లలో ఒకే ఒక వికెట్ నష్టానికి 77 పరుగులు చేసి గెలిపోతుంది. విరాట్ కోహ్లీ 15 బంతుల్లో ఒక 4, 2 సిక్స్‌లతో 23 పరుగులు చేసి నాట్‌ఔట్‌గా నిలవగా, దేవదత్ పడిక్కల్ 34 పరుగులు చేశాడు. 3 4లు, 3 సిక్స్‌లతో నాట్‌ఔట్‌గా నిలిచాడు. వీళ్ళిద్దరూ చాలా అద్భుతంగా ఆడారు. జాకోబ్ బెథెల్ 2 సిక్స్‌లు, ఒక 4తో 20 పరుగులు చేసి తను అవుట్ అయ్యాడు. ఎందుకంటే ఆ ఒక్క వికెట్ కూడా ఢిల్లీ బౌలర్‌లో కేఎల్ జెమిసన్ ఒక్కడే ఒక వికెట్ తీశాడు. అది కూడా 42 పరుగులు ఇచ్చి. మిగతా బౌలర్లు అందరూ విఫలమయ్యారు. ఇక్కడ మ్యాటర్ ఏం జరిగిందంటే, బ్యాటింగ్ పవర్ ప్లేలోనే ఢిల్లీ ఓటమి ఖరారైపోయింది. భువనేశ్వర్, హజల్వుడ్ లైన్ అండ్ లెంత్‌లతో అసలు చేతులు ఎత్తేసింది. పవర్ ప్లేలో 6 వికెట్లు కోల్పోవడంతో అసలు తిరిగి మళ్ళీ గేమ్‌లోకి రాలేకపోయింది. పిచ్ మరీ దారుణంగా లేకపోయినా, మరీ ఢిల్లీ బ్యాటర్లు వరుసగా వెళ్ళిపోయేంత దారుణంగా అయితే లేదు. కానీ వాళ్ళు మూల్యం చెల్లించుకున్నారు కరెక్ట్‌గా ఆడకుండా. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోకుండా ఉంటే ఈ మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. భువనేశ్వర్ కుమార్ సైతం ఇదే విషయాన్ని వెల్లడించాడు. పిచ్ బాగుంది, బౌలింగ్‌కి అనుకూలంగా అంత ఓకే, అమ్మో అద్భుతం అన్నట్టుగా లేదు బౌలింగ్‌కి. కానీ బ్యాట్ పైకి బంతి ముద్దుగా వచ్చిందని కూడా చెప్పాడు. స్వింగ్ ఉండడంతో దాన్ని సద్వినియోగం చేసుకున్నామని చెప్పాడు కానీ, మరి ఇంత దారుణంగా ఢిల్లీ బ్యాటర్లు ఎందుకు విఫలమయ్యారో అర్థం కాని పరిస్థితి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.